ఇప్పుడు మీరు చెప్తున్నారు మాకు డెవలప్ అయిన వాళ్ళకు కనీసం కొంతమందికి అంటే మా రేషియో ప్రకారం మాకు ఇవ్వంటుంది. అంటే మీకు ఎంపీ ఇవాళ 5% ఉన్న వాళ్ళకు 40 సీట్లు ఇస్తేనో మంచిది. ఇవాళ 15 నుంచి 18% ఉన్న వాళ్ళకు 1-2 సీట్లు 6 సీట్లతోని అది దిస్ ఈజ్ మేము ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్తాము. అటువంటి మేము ఊరుకోము. ఆ పార్టీలకు ఎవరైతే టికెట్లు ఇవ్వమో వాళ్ళను ఓటనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాం. మా పిల్లలు కూడా మా యాదవ జాతి కూడా ఇవాళ అందరు కొద్దిగా చదువుకుంటారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి మేమేందంటే మా యొక్క ప్రాతినిధ్యం కోసం మా ఊళ్ళను డెవలప్ చేయాలి. మా ఊళ్ళు కూడా రావాలి. చట్టాలు చేసే కాడ మా ఊళ్ళు ఉండాలి. చట్టాలు చేసే కాడ మా ఊళ్ళు లేకపోతే మా జాతికి అన్యాయం జరుగుతుంది. అన్ని విధాలుగా ఎక్కడెక్కడో వేరే కులస్తులకు అన్ని ఇవాళ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళు డెవలప్ అవుతారు. మాకు కూడా కావాలి అని కొట్లాడుతున్నారు. సరే సార్, 10 సీట్లు ఇచ్చారు. 10 సీట్లు గెలిపించుకోకుండా మీరు గెలిచిండు చెప్తున్నా. 7 సీట్లు 7 వీళ్ళు 1 వాళ్ళు 3 వీళ్ళు 5 8లో 6 గెలిచినాం. మేమేమో వట్టిగా ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిండు 2018లో. మన షాద్నగర్ నుంచి అంజయ్ యాదవ్ గారు, జైపాల్ యాదవ్ గారు కల్వకుర్తి నుంచి, అదేవిధంగా నోముల భగత్ గారు నాగార్జున సాగర్ నుంచి, అదేవిధంగా కోదార్ నుంచి బొల్ల మల్లయ్య గారు ఇట్లా గెలిచిండు. గెలవలేదని నేను చెప్తలేను. అంటే మళ్ళా వచ్చే ఇప్పుడు మేము పోరాటం చేస్తేనే ఎక్కువిచ్చిండు. మళ్ళా తర్వాత ఒక పార్టీ తక్కువ ఇవ్వడం, ఒకదానికే పరిమితం ఇస్తే మీరు అట్లా కాదు. వేరే పార్టీ ఎట్లా ఇచ్చిండ్రో మీరు కూడా అది కూడా మేము పార్టీలకు చెప్తున్నాం. ఇంకోటి కూడా ఆర్థికంగా రాజకీయంగా ఆ నియోజకవర్గంలో మా వాళ్ళకు పలుకుబడి చూసే ఇవ్వంటున్నాం. ఏది పడితే అదే మీరు ఇవ్వండి, మేము అట్లా సజెస్ట్ చేయట్లేదు. నేను మీ మాటను కాదనట్లేదు సార్. నేనేం చెప్తున్నా అంటే 6 చోట్ల మీరు గెలిచారు కదా, గెలిచిన చోట మీరు మంచి చేసి జనాలు మెప్పించుకుంటే రేపు పొద్దున జనాలు మీకు సీట్ ఇవ్వకపోయినా సరే మీరు ఇండిపెండెంట్ గా నిలబడండి, మిమ్మల్ని గెలిపించుకుంటారు కదా జనాలు. ఒకటి వెంకట్ గారు నేను ఒకటి చెప్తున్నా, అంటే పార్టీకి 40 సంవత్సరాలుగా సర్వీస్ చేయాలి. అంటే ఇక్కడ మీరు అన్ని మోయాలి, అన్ని చేయాలి. చివరికి వచ్చేటలకు ఇవాళ వచ్చిన ఫార్వర్డ్ క్యాస్ట్ కి టికెట్ ఇస్తారు, మా వాళ్ళని పక్క పెడతారు. మా వాళ్ళకు ఉంది అక్కడ, అట్లా కూడా ఓడిపోయిన్లు. వేరే వాళ్ళకి ఇస్తే మా వాళ్ళకి ఇచ్చేస్తే ఇవాళ దాదాపు ఇవాళ సూర్యాపేటలో వట్టే జానయ్య కూడా మంచి ఇండిపెండెంట్గా మంచి ఓట్లు తెచ్చుకున్నాడు. అట్లే పిల్లి రామరాజు యాదవ్ అని కౌన్సిలరు మన ఆయన కూడా నల్గొండ నుంచి దాదాపు 35,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్నాడు. అదేవిధంగా నాగార్జున సాగర్లో మా కడారి అంజయ్ యాదవ్ ఆయన కూడా 34,000 ఓట్లు తెచ్చుకోలేదని కాదు, ఇట్లా తెచ్చుకున్నారు. కాకపోతే పార్టీ ఓట్లు కూడా కొన్ని ఉంటాయి కదా, ఉంటే దీంతో పాటు కలిస్తే మా వాళ్ళు గెలుస్తారు. ఇన్ని రోజులు ఆ పార్టీ చేసిన సేవతో మాకు కూడా న్యాయం జరిగిందనే సంతృప్తి. సార్ సేవ మీ వాళ్ళే కాదు సార్, ప్రతి కులం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వెంకట్ గారు చిన్న మాట ఇద్దరితో ఆపేయండి. ఇవాళ అన్ని పార్టీలు ప్రభుత్వాలే కుల రాజకీయాలు చేస్తాను. ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తాను పార్టీలే, రాజకీయ నాయకులే. వీళ్ళు దొంగలు. ఎందుకంటే వీళ్ళు అన్ని కుల రాజకీయాలే, ప్రతి పార్టీ. ఒక్క నిమిషం సార్, మీ కులం నుంచి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే వీళ్ళ నుంచి మీకు ఎన్ని సీట్లు వచ్చాయనే సంగతి పక్కన పెడితే, రేపు పొద్దున మళ్ళీ ఎంపీటీసీ ఉంది, జెడ్పీటీసీ ఉంది, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే వెంకట్ గారు ఇక్కడే ఒకటి చెప్తున్నా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ స్థాయిలో పెట్టండి.
కానీ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మా అంటే మీరు ఎంతసేపు అంటే మాకు మీరు కులంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా సరే వాళ్ళు ఉండాలి ఆరెంజ్ అలా అట్లా కాదు నేను చెప్పేది వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి కూడా ఇవ్వాలి ఇప్పుడు మేము ప్రశ్నిస్తలేం కదా వాళ్ళకి అన్ని ఇచ్చిందని మాకు కూడా ఇవ్వండి మా వాళ్ళు కూడా గెలుస్తారు మా వాళ్ళకు కూడా జనంలో ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ 5వ గెలిచిండు అవును ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 5వ గెలిచిండు 3 సార్లు మినిస్టర్ చేసిండు ఏం తక్కువ ఉంది మా వాళ్ళ దగ్గర తక్కువ లేదు మీకు ఇస్తున్నారు కదా సీట్లు మరి ఎక్కడ ఎక్కడ ఇస్తారు ఎన్ని 1 2 ఇదా ఇది రాజకీయ నాయకులు వాడుకొని ఒకటే మాట అడుగుతాను సార్